హైదరాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా హైదరాబాద్ మండల కేంద్రంలో మరి ఘనంగా వారికి నివాళులర్పించడం, వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి మరి నిర్ణయం తీసుకొని మరి వారు చేసినటువంటి ఈ భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు మరి 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటు హక్కులు మరి 18 సంవత్సరాలకే విధించినటువంటి గొప్ప గనుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈ భారతదేశ సమాచార పితామహుడు. ఈ భారతదేశానికి ప్రపంచం నుండి మరి సెల్ ఫోన్ కానీ, టీవీలు కానీ, వీడియోలు కానీ అన్ని రంగాలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. మరి దేశానికి వారి సేవలు చిరస్మరణీయం. మరి వారి ఆశయ సాధన కోసం వెళ్ళవెళ్ళ కృషి చేస్తామని చెప్తూ మరి యువత కూడా వారి దారిలో నడిచి దేశానికి సేవ చేయాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి వారు ఒక చిన్న వయసులోనే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం, ఇలా ప్రపంచ దేశాల్లో చెప్పుకోదగ్గ పిన్న వయస్కుడు ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. మరి వారి సేవలు చెప్తూ మరి వారి యొక్క ఆశయ సాధన కోసం మా మండల కాంగ్రెస్ పార్టీ కూడా నిలయమైన సేవలు చేస్తూ కృషి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ 81వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఏళ్లబాలరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే రాజీవ్ గాంధీ అంటే ఆయన అతి పిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వాస్తవంగా చెప్తే అతనికి ఆ రోజు రాజకీయ అనుభవం కూడా లేదు. రాజకీయ అనుభవం లేకుండా భారతదేశాన్ని ఆయన ఒక విజన్ తీసుకొని దాని ప్రకారం మన భారతదేశంలో కంప్యూటర్ కానీ లేకుంటే టెలికమ్యూనికేషన్ కానీ ఈ సెల్ ఫోన్ వ్యవస్థ కానీ తీసుకొచ్చినటువంటి మహాగణుడు. అదే మాదిరిగా ఒక కొత్త పంతాతోని, కొత్త వ్యూహాలతోని యువతను ముందుకు తీసుకెళ్ళడానికి వారు చాలా కృషి చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఆయన ఏంటంటే వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి చూస్తే దేశ సేవకు ఇంత అంకితమై వాళ్ళు ప్రాణాలు ఓడగొట్టుకున్నారు. నిజంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని చూస్తే నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసినా అక్కడ వాళ్ళ ఇళ్ళని చూసినట్టయితే వాళ్ళ యొక్క ఆయనను పెరంబదూరులో పేల్చినటువంటి ఘటన చూస్తే అక్కడ ఆయన షర్టు కానీ బూట్లు కానీ అక్కడ చూసినట్టయితే నా మనసంతా చెలించిపోయింది. అయితే భారతదేశానికి సేవ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం ఎనలేని సేవ చేసినటువంటి కుటుంబం. అయితే ఈరోజు ఆయన 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించి గ్రామ పంచాయతీలకు నేరుగా బిల్లు వచ్చేటట్టు చేసినటువంటి మహాగణుడు రాజీవ్ గాంధీ. ఎందుకంటే వారు మన కేంద్రం నుండి నిధులు పంపితే ఇక్కడికి వచ్చే వరకు ₹1 అక్కడి నుంచి పంపితే ఇక్కడికి వచ్చే వరకు చాలా వస్తుంది. అందుకని ఆయన గ్రహించి గ్రామాల అభివృద్ధి కావాలంటే ఈ గ్రామాలకు మనం కేంద్రం నుంచి రూపాయి పంపితే రూపాయి నేరుగా గ్రామ పంచాయతీకి చేరాలి, జిల్లా పరిషత్లకు చేరాలి, మండల పరిషత్లకు చేరాలి అనే ఉద్దేశంతో దేని గ్రాంట్ దానికి తయారు చేసి ఆయన ఈ గ్రామాలకు అట్లా ఫండ్స్ కేంద్రం నుండి పంపితే సరైన వినియోగం జరిగి గ్రామాల అభివృద్ధి జరిగినాయి. మరియు రోడ్లు కానీ, విద్య కానీ, సాంకేతిక విద్య కానీ ఏదైనా అభివృద్ధి చెంది ఇవాళ భారతదేశం అగ్రగామిగా నిలవడానికి కారణం కూడా రాజీవ్ గాంధీ అనే చెప్పచ్చు. ఇవాళ వారు లేని లేట్లు భారతదేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. వారు ప్రధానిగా ఉండి చిన్న వయసులోనే నిజంగా చెప్తే ఆయన